కొత్త ఏడాది కాంగ్రెస్ చీకటి పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే ఆకాంక్షతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో వేలాది మంది కార్యకర్తలు మానవహారాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. ఈ వెలుగు వైఎస్ చీకటి పాలనకు చరమగీతం పాడాలని ఆకాంక్షించారు. టీడీపీ సుపరిపాలనకు స్వాగతం పలకాలనే ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యాలయం కోసం పేదల ఇళ్లు కూల్చేసిన భీమరావుబాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం పెరిగే మార్గం, సమాజంలో సంపద వచ్చే మార్గం తెలుగుదేశం పార్టీ చేపట్టిన రిఫార్మ్స్ వల్ల అభివృద్ధి కార్యక్రమాలలో వచ్చింది. దాని ఫలితాలు పేదవాళ్ళకు పోకుండా కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు. అందుకని ఈ రోజు రాష్ట్రం మొత్తం ఈ చీకటి పాలన పోవాలని, ఈ సంవత్సరంతో ఈ పీడ విరగడ కావాలని, నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగురు రావాలని ఉద్దేశిస్తూనే ఈ రోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి